ఓకే. సో బాలయ్య గారు మీకు మంచి ఫ్రెండ్, మీరు ముగ్గురు, మీరు సిద్ధు జొన్నలగడ్డ అండ్ ఆయనకి పద్మభూషణ్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది మీ ఫ్రెండ్ కి పద్మభూషణ్ వచ్చింది? లేదంటే కంగ్రాచులేట్ చేసిన ఐ వాజ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఎట్లా ఉంటుంది బాలయ్య గారితో మీ ఇద్దరి ఫ్రెండ్షిప్? మీన్స్ ఆయన చాలా ఫనీగా ఉంటారు, మీరు ముగ్గురి వీడియో కూడా చూసాం ఇన్స్టాలో. బట్ ఎంత సరదాగా ఉంటారో, కొంచెం అప్పుడప్పుడు ఆయనకి కొద్దిగా కోపం కూడా వస్తూ ఉంటుంది. బట్ మీతో ఎట్లా ఉంటుంది? నేను ఎప్పుడు చూడలేదు, ఒకసారి కూడా కోపం చూడలేదు. నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, అంటే చెప్పలేము ఆయనకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఫన్నీగా ఉంటారు, ఎప్పుడు. మరి మీరు చేయరా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఎప్పుడు? ఇది వింటే నాకు ఎవరు ఎనీథింగ్ అండి, యాక్షన్ రియాక్షన్ అది. ఇప్పుడు కోపం అనేది ఇప్పుడు నన్ను కూడా కొంచెం నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఐ గాట్ అ రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ అగ్రెసివ్. బట్ అగ్రెసివ్ అనేది ఎదురుంగా మనిషిని బట్టి ట్రిగర్ అవుతుంది అది మనం. సో మనకి అంటే ఇప్పుడు చూడండి, మీరు మొన్న పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగితే కూడా ఈ మధ్య రియాక్ట్ అవుతలేను. మీరు మొన్న చూస్తే మొన్న ప్రెస్ మీట్ లో కూడా చాలా పెద్ద మాట, చాలా తప్పు మాట అది. బట్ అయినా కూడా కోపం తెచ్చుకోలేదు, ఎందుకంటే విత్ ఏజ్ అప్పుడు నేను 22, ఇప్పుడు 23 ఏమో ఉండే నేను అప్పుడు. ఇప్పుడు 29 ఏజ్తో సహా నాకు తెలిసి అగ్రెషన్ తగ్గుతూ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇంతకుముందు కోపం వచ్చేది, ఇప్పుడు జస్ట్ అప్సెట్ అవుతా అంత. అప్సెట్ అయ్యి, ఎందుకంటే వన్స్ యూ గెట్ యాంగ్రీ ఇట్ టేక్స్ 8 hours టు కామ్ డౌన్ యువర్ బాడీ అగైన్. సో కోపం తెచ్చుకుంటే చాలా అవసరం ఉన్నప్పుడే తెచ్చుకోవాలి అని అర్థమైంది. విత్ టైము, విత్ ఏజ్, మెచ్యూరిటీ వస్తుంది కదా. 29-30 ఏళ్ళు వచ్చి కూడా అర్థం చేసుకోకపోతే దెర్ ఈస్ నో గ్రోత్ ఇంకా. రైట్, చాలా అప్సెట్ అయినట్టున్నారు ఈ మధ్య కాలంలో. బట్ సెలబ్రిటీగా మీకు ఇట్లాంటి లేదు, మొన్న అయితే నాకు ఎందుకు కోపం కూడా రాలేదు. ఐ థింక్ ఐ టుక్ ఇట్ ఇన్ వెరీ జాలీ వే. ఎందుకంటే చాలా మంచిగా ఉండే, మాహల్ అంతా బాగుండే, మీడియా అందరం కలిసి నవ్వుకుంటూ చాలా సరదాగా ఉండే ఆ రోజు. కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఐ టుక్ ఇట్ టు హార్ట్.